ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. వీళ్ళు వీళ్ళ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఇంట్రోవర్ట్గా ఉంటూ, నిజాయితీగా ఉంటూ, దేశభక్తి పట్ల, దేశం పట్ల తమ జీవితాలను త్యాగం చేస్తూ వాళ్ళ ప్రచార కార్యకర్తలుగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ గుర్తింపు కూడా కోరుకోరు. లేదంటే నాకు ఈ జాబ్ కావాలి, లేకుంటే నాకు ఈ డబ్బు కావాలి, ఇది కావాలని కూడా చెప్పారు. దాదాపుగా వాళ్ళంతా దేశం గురించి ఆలోచించే వాళ్ళే ఉంటారు తప్ప వ్యక్తిగతంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ కనపడుతుంటారు. ఇక ఏదైనా ప్రకృతి విలయతాండం చేసింది, లేకుంటే తుఫాన్ వచ్చింది, లేకుంటే సునామీలు వచ్చినాయి, లేకుంటే భూకంపాలు వచ్చినాయి, లేకుంటే ఇక భోపాల్ గ్యాస్ లాంటిది, లేకుంటే రైల్వే యాక్సిడెంట్లు జరిగినాయి, ఇటువంటి ఏది జరిగినా వాళ్ళు అక్కడ ముందుంటారు. మరి అలాంటి కార్యకర్తల మీద నిషేధం ఉండడం అనేది తప్పు కదా. అది తొలగించడం అనేది ఎంతవరకైనా కరెక్టు. వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబులు చేసుకోవాలి. గవర్నమెంట్ జాబులు చేసేటోళ్ళు కూడా శాఖలో ఉంటే